అసలు ఇంట్లో ఏం జరుగుతున్నా మీకు అనవసరము. ఎంతసేపు ఆ ఫోన్ చూస్తూ కూర్చుంటారు. ఒక మాట పిలుస్తున్నా ఇందా నుంచి పలకట్లేదు. ఏంటి చెప్పు. ఏమిటి చెప్పేది? ఇంట్లో పనుందా లేదా, ఏమైనా సాయం కావాలా? ఎంతసేపు ఆ ఫోన్ పట్టు కూర్చుంటారు. ఏం అడిగేది లేదు. ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు ఏం చేత? ఏం చేయట్లేదు. పొద్దున మనం కాఫీ తాగాలి అంటే పాలు తీసుకొని వస్తున్నానా? వంట చేయడానికి కూరలు తీసుకొని వస్తున్నానా? పనమ్మాయి ఊడ్చి తుడవడానికి వాటికి కావాల్సిన లిక్విడ్స్, మన చీపురు కట్టలు అవన్నీ తీసుకొని వస్తున్నానా? రిలాక్స్ అవ్వడానికి, టీవీ చూడటానికి. మరి పవర్ బిల్ ఎవరు కడుతున్నారు? అవన్నీ కూడా మరి నేనే కడుతున్నాను కదా. చేయలేదని ఎట్లా అంటున్నావు నువ్వు అసలు? అంటే మీ మాటలు వింటుంటే వెనకట్టుకో సామెత గుర్తొస్తుంది. ఆలికి అన్నం పెట్టడం కూడా ఊరిని ఉద్ధరించినట్టు అని. సరే, నీకు నాకు కాదు కానీ నేను కొన్ని అడుగుతాను. దానికి నువ్వు కరెక్ట్గా చెప్తే నేను ఇంట్లో ఉన్నంతసేపు ఫోన్ పక్కనే పెడతా. నువ్వు ఏం చెప్తే అది చేస్తా, ఓకేనా? సరే అడగండి. నీ నీడకి నీడ ఉంటుందా? చెప్పు. నీడకి నీడ. ఇంకోటి, ఎవరూ లేని చోట ఎవరూ లేరు అని ఎవరు చెప్పారు? లాస్ట్ది, మొదటి మనిషి మనిషి అని ఎలా తెలుసుకున్నాడు? వీటి కరెక్ట్గా సమాధానాలు చెప్పు. ఫోన్ పక్కన పెట్టేస్తా. ఏం పిల్ల మాట్లాడవా, పిల్ల పిల్ల ఏం పిల్ల మాట్లాడవా.